నమస్కారం. హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం హలో స్వతంత్రలో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈ తరం పిల్లలు శారీరక, మానసిక ఎదుగుదల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు ఒబెసిటీ, చిన్న వయసులోనే పిల్లలకు భారీ కాయాలుగా మారిపోతున్నారు. దీనికి కారణం ప్రధాన ఆరోగ్య ఆహార అలవాట్లు, జంక్ ఫుడ్ యావలో పడి పిల్లలు తల్లిదండ్రులకు మాట వినటం లేదు. అండ్ ఉద్యోగాల బిజీలో పడి పిల్లలు తల్లిదండ్రులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఫలితంగా వారు ఒంటరిగా ఫీల్ అవుతూ శారీరక, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఆటలు లేకపోవడం, ఎంతసేపు చదువు మీదే చిత్తం పెట్టడం కూడా చిన్నారుల పాలిట సమస్యగా మారుతోంది. పిల్లల్లో తలెత్తుతున్న ఈ సమస్యలను అధిగమించడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో ఎదుగుదల సక్రమంగా ఉంటుంది? పిల్లలతో పాటు తల్లిదండ్రుల జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఈ విషయాల మీద మనకి అవగాహన కల్పించడానికి ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అంజలి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఆమెతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అంజలి గారు. నమస్తే అండి. సో ఈ కాలం పిల్లల్లో చూసుకున్నట్లయితే కనుక ఫాస్ట్గా మెచ్యూర్ అయిపోతున్నారు ఎర్లియర్ ఏజ్లో. సో అలాంటి ప్రధాన సమస్యలకు కారణాలు ఏమంటారు? మెయిన్ ఏంటంటే కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ మీద మేము ఫోకస్ చేయట్లేదండి. అండ్ ఎక్కువ ఫ్యాట్ అండ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. యా. బట్ వైటమిన్స్, మినరల్స్ ఇది కూడా ఎంత అవసరం అండ్ దాని మీద కొంచెం ఫోకస్ తగ్గిపోతుంది ఈ మధ్య. సో పిల్లలు విషయాలు కరెక్ట్గా వస్తే దే వాంట్ మోర్ ఆఫ్ ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కోసం చూసుకుంటూ ఉంటారు, స్వీట్స్ కోసం చూస్తూ ఉంటారు, స్నాక్స్ చూస్తే ఎక్కువ ఈ చిప్స్ కానీ అలాంటి ఫోకస్ ఉంటుంది అనమాట. బట్ దే డోంట్ హ్యావ్ ఫోకస్ ఆన్ హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్స్. యా. మీరు చెప్పారు కదా, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ నౌ వర్కింగ్. సో వర్కింగ్ పేరెంట్స్కి ఈజీగా ఏంటి, ఏదో ఒక ప్రాసెస్ ఫుడ్ కొనేసి ఇంట్లో పెట్టుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ జస్ట్ కన్స్యూమింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ మధ్య. యా. బట్ ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్లయితే కనుక పశువులు పాలు ఇచ్చేటప్పుడు వాటికి అధిక పాల ఉత్పత్తి కోసం ఇంజెక్షన్లు అలాంటివి వాడుతున్నారు. అలాంటి పాలని కూడా పిల్లలు తీసుకోవడం వల్ల ఫాస్ట్గా ఎర్లీగా మెచ్యూర్ అయిపోతున్నారు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఇది ఏ విధంగా కరెక్ట్ అంటారు? టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్ అని, బట్ ఇంకా రీసెర్చ్ జరుగుతుంది దీని గురించి. బట్ కొన్ని లైక్ స్మాల్ స్టడీస్లో ఆల్రెడీ ఇట్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ దట్ దిస్ ఇస్ ట్రూ. కానీ దాని ప్రకారం వాట్ వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఇస్ ఫార్మ్ ఫ్రెష్ మిల్క్. ఎక్కడ మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఫార్మ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ మధ్య అట్లీస్ట్ పెద్ద సిటీస్లో లైక్ హైదరాబాద్ అండ్ ఆల్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫార్మ్ ఫ్రెష్ మిల్క్ ఇప్పుడు డోర్ టు డోర్ ఇప్పుడు వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఫ్రమ్ సోర్సెస్ దట్ ఆర్ నోన్ టు యూ రాదర్ దెన్ ఓన్లీ ఈ ప్యాకెట్ పాలు కాకుండా better to stick to something that is coming straight from the farm and known people వాళ్ళ దగ్గర నుంచి. సో that is a better option for you. యా. మీ పిల్లలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లయితే కనుక స్వతంత్ర టీవీ లైవ్ ఛానల్కి ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. తద్వారా డాక్టర్ అంజలీదేవి గారు మీకు పరిష్కారాలు చెప్తారు. మీ సమస్యకి చక్కని పరిష్కారాలతో వివరిస్తారు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. సో అంజలి గారు, ఇప్పుడు అది కూడా కాకుండా పిల్లల్లో ఊబకాయం, ఒబెసిటీ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సో వీటికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయంటారు? ఆహారపు అలవాట్లు కూడా వీటికి కారణం అంటారా? ఐ థింక్ దెర్ ఆర్ 2 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే మా చిన్నప్పుడు వాట్ వీ యూస్ టు డూ వాజ్ వీ యూస్ టు ప్లే అవుట్ సైడ్ అ లాట్. బయట ఆడుకునే గేమ్స్ ఎక్కువ ఉండేది, అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉండేది. ఈ మధ్య ఏమవుతుందంటే ఇండోర్ గేమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ వీడియో గేమ్లు లేకపోతే టీవీ మీద కూర్చొని ఆడుకోవడం, ప్లే స్టేషన్స్ అలాంటివన్నీ వచ్చాయన్నమాట. సో అది చూస్తే పర్సంటేజ్ ఆఫ్ అవుట్డోర్ గేమ్స్ హెస్ రెడ్యూస్డ్ అండ్ ఇండోర్ గేమ్స్ ఎక్కువైపోయింది. సో ఇండోర్ గేమ్స్లో ఎక్కువ కూర్చొని ఆడుకుంటారు, బయటకు వెళ్ళి ఆడుకోవడం ఉండదన్నమాట. సో దానివల్ల యాక్టివిటీ తగ్గిపోయింది. యాక్టివిటీ ఎప్పుడు తగ్గిపోతుందో అదే టైంకి కరెక్ట్గా మీరు తినే ఆహారంలో కూడా చేంజెస్ తీసుకురావాలన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ అ చైల్డ్ హూ ఇస్ నాట్ వెరీ యాక్టివ్, తనకి ఎంత న్యూట్రిషన్ మీరు ఇవ్వాలి, ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలి, ఎన్ని ప్రోటీన్, ఫ్యాట్ ఇవ్వాలి, అది మీరు కరెక్ట్గా జడ్జ్ చేసి తీసుకోవాలన్నమాట. సో అ న్యూట్రిషనిస్ట్ క్యాన్ హెల్ప్ యూ డూ దాట్. లేదంటే ఇంట్లోనే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ రెడ్యూస్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్. కార్బోహైడ్రేట్ కొంచెం తగ్గించండి, మరీ కట్ ఆఫ్ చేయమని చెప్పట్లేదు, కానీ యూ షుడ్ బి ఏబుల్ టు రెడ్యూస్ ద క్వాంటిటీస్ అకార్డింగ్ టు ది యాక్టివిటీ లెవెల్. సో డయట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఒబేసిటీ and lack of exercise also plays an important role. యా, రైట్ మేడం. ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, జగదీష్ గారు మాట్లాడుతున్నారు.
నమస్తే జగదీష్ గారు. నా పేరు జగదీష్ రెడ్డి. నేను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుని, చిత్తూరు జిల్లా. నమస్తే అండి. మేడంకి మీ సమస్య చెప్తారా? నమస్తే మేడం. మేము ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ సహసిద్ధంగా పండిస్తున్నామండి. ఏ రసాయనాలు వాడకుండా అలాంటి ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయండి. పిల్లలకి అప్పుడు మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి. అండ్ ఫుడ్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ కెమికల్ రెసిడ్యూస్ ఉంటాయి. మోర్ న్యూట్రిషియస్ వాల్యూస్ అంటే పిల్లలు గుడ్. మేము చాలా కష్టపడుతున్నాం. మీరు ఇందాక హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్నారు, మళ్ళీ రైతులు ఎంతమంది ఉన్నారు? హలో, మేము ప్రకృతి రైతులండి, ప్రకృతి వ్యవసాయ రైతులు. అంటే ఏ కెమికల్స్ వాడకుండా పండించే వ్యవసాయం చేసే రైతులు మేము. జగదీష్ గారు, కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని ఒకసారి మాట్లాడతారా అండి? మళ్ళీ ఇంకోసారి చెప్తారా మీ సమస్య ఏంటనేది? నా సమస్య కాదమ్మా, మేము ప్రకృతి వ్యవసాయ రైతులమ్మా. అంటే ఏ రసాయనాలు వాడకుండా చేసే రైతులు మేము. అలాంటి ఉత్పత్తులు సమాజానికి అందాయి అనుకుంటే వాళ్ళు పిల్లలు తిన్నారు అంటే మోర్ న్యూట్రిషియస్ వాల్యూస్ అందుతాయి. ఇప్పుడు మేడం గారు అన్నట్టు రెసిడ్యూస్ బాడీలోకి వెళ్ళిపోతుంటే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అందుకని ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలని కొంచెం ప్రోత్సహించండి. అలాంటి రైతులు ఎంతో మంది ముందుకు వస్తున్నాము, ప్రమోట్ చేయండి. మేము మంచిగా పండించి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. దీన్ని కొంచెం గ్రహిస్తారని నేను మీకు కాల్ చేశానండి. మీరు మా వెబ్సైట్ కూడా చూడొచ్చు, thenaturfarming.com అని. నాలాంటి రైతులు ఎంతో మంది ఉన్నాము 2 రాష్ట్రాల్లోనూ. మంచి దేశీవాలి బియ్యాలు కానీ, ఇలాంటి రకరకాల మిల్లెట్స్ కానీ ఏ కెమికల్స్ వాడకుండా పండిస్తున్నాము. ఇవి చాలా అవసరం కూడా ఇలాంటిప్పుడు, ఎస్పెషల్లీ మన చిన్నపిల్లలకి. ఎందుకంటే రీసెంట్ లో కూడా ఒక స్టడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది, పిల్లలు ఎస్పెషల్లీ మన పిల్లలు చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఈ కెమికల్ రెసిడ్యూస్ ఫుడ్ తిని. అందుకని మాలాంటి రైతులు ముందుకు వస్తున్నాము. మాలాంటి వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించండి. మేము ఎంతో మందికి మంచి ఫుడ్ ఇచ్చేదానికి మేము తయారుగా ఉన్నామమ్మా 2 స్టేట్లోనూ. దట్స్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి. మీరు ఐ హోప్ దట్ యూ కంటిన్యూ టు డూ వెల్. డెఫినెట్లీ ఆర్గానిక్లీ గ్రోన్ ఆర్ న్యాచురలీ గ్రోన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మేము డెఫినెట్లీ ప్రమోట్ చేస్తున్నాం ఆల్రెడీ. దెర్ ఆర్ మెనీ ఫార్మర్ ఎఫ్పిఓస్తో మేము కొలాబరేట్ అయి ఉన్నాము. అండ్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఆర్ clients are all getting to know about organic food and awareness kuda perugutundi ippudu. So definitely we will take this forward. యా, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు. అండ్ ఈ రకమైన ఎదుగుదల ఎర్లీగా మెచ్యూర్ అవడం అనేది అమ్మాయిల్లోనే ఉంటుందా, ఓన్లీ అబ్బాయిల్లో కూడా ఉంటుందా అండి మేడం? I think it can affect either way అండి, either boys or girls it can affect anamata. So there is no difference in that, because processed food problems istundo body lo, it is both for girls and boys. So definitely in both the effects aithe iddarlo kanipinచొచ్చు. యా, ఇలా ఎర్లీగా మెచ్యూర్ అవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, తలెత్తే సమస్యలు ఏంటి మేడం? మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ on the children's mind it does get affected kada, because there are so many restrictions once they attain early maturity. Chala restrictions untayi, they feel discomfort. ఆ ఏజ్ లో వాళ్ళు అంత పెయిన్ కానీ అలాంటి ఏమైనా టాలరేట్ చేయగలుగుతున్నారా, అవి అన్నీ కొంచెం అఫెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ యువర్ డైలీ యాక్టివిటీస్ బయటకు వెళ్ళి ఆడుకోవడానికి దే ఫీల్ ఆడ్. సో బిఫోర్ ఏంటంటే అట్లీస్ట్ 12-13 ఇయర్స్లో అలా మెచ్యూర్ అయ్యేవారు. ఇప్పుడు 8 to 10 ఇయర్స్లో కూడా మెచ్యూరిటీ చూస్తున్నాము, స్పెషలీ ఇన్ గర్ల్స్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ 8 to 10 ఇయర్స్ మధ్యలో వచ్చేటప్పటికి దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్ గోయింగ్ అవుట్ అండ్ ప్లేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. టాలరెన్స్ లెవెల్ ఆఫ్ పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ అఫెక్ట్ దెమ్ ఈవెన్ మెంటలీ. So they may tend to be a little lonely during those days. బయటకెళ్ళను, నా ఫ్రెండ్స్తో నేను I won't play with my friends, అలాంటి అన్ని they may face these kind of situations. యా, రైట్ మేడం. అండ్ చాలామంది అంటుంటారు వారసత్వంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి, ఎర్లియర్ మెచ్యూరిటీ, మా అమ్మ వాళ్ళు ఈ టైంలో అయ్యారు, సో ఈ ఏజ్కి అయ్యారు, మేము కూడా ఈ ఏజ్కి అవ్వాము, వారసత్వంగా కూడా మెచ్యూరిటీ ఇలా అవుతుంది ఫాస్ట్గా అని చెప్పేసి చెప్తూ ఉంటారు చాలామంది. ఎంతవరకు నిజమంటారండి? Yes, genetics does play a role అండి, it does play a role. కానీ మా లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ దట్ యు ఆర్ లీడింగ్? మీరు మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు అమ్మా నాన్న చూసి నేర్చుకుంటారు కదా. ఇట్స్ నాట్ దట్ దే నో ఎనీథింగ్ ఆన్ దేర్ ఓన్, దే అబ్జర్వ్. ఇప్పుడు అమ్మ నాన్న ఏ టైంకి పడుకుంటున్నారు, అమ్మ నాన్న ఎంత ఫోన్ యూస్ చేస్తున్నారు, అమ్మ నాన్న ఏం తింటున్నారు, యూనో ఆర్ దే ఆస్కింగ్ మీ టు స్టాప్ ఈటింగ్ చిప్స్, వాళ్ళు కూర్చొని ఒక ప్యాకెట్ ఆఫ్ చిప్స్ తింటున్నారా, అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇంట్లో మొత్తం యాజ్ అ ఫ్యామిలీ
వాట్ ఎవర్ రూల్స్ యూఆర్ సెట్టింగ్ ఫర్ ద చిల్డ్రన్, పేరెంట్స్ కూడా అదే రూల్స్ ఫాలో అవుతేనే పిల్లలు కూడా అది ఫాలో అవుతారు. చూసుకొని అబ్జర్వ్ చేసుకొని దే విల్ అండర్స్టాండ్ అండ్ లెర్న్. సో ఇఫ్ అ పేరెంట్ టెల్స్ దెమ్, చూడు నేను ఈ ఫుడ్స్ అన్ని నేను అవాయిడ్ చేస్తున్నాను, నేను షుగర్ అంతా ఎక్కువ తినట్లేదు, షుగర్ ఎక్కువ తినకపోతే మై బాడీ ఈజ్ మచ్ మోర్ బెటర్, ఐఎమ్ ఫీలింగ్ మచ్ మోర్ బెటర్, ఐఎమ్ నాట్ గెయినింగ్ వెయిట్. అలాంటివన్నీ నెమ్మదిగా యూ హెవ్ టు స్టార్ట్ దీస్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ విత్ అవర్ చిల్డ్రన్. బికాజ్ ఈ మధ్య పిల్లలకి జస్ట్ ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్తే వినట్లేదు. ఈ మధ్య దే నీడ్ ఎక్స్ప్లెనేషన్, దే నీడ్ రీజన్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఎందుకు నేను చేయకూడదు, ఇది చేయకపోతే ఇఫ్ ఐ డోంట్ ఫాలో వాట్ యుర్ టెలింగ్ మీ, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అవర్ చిల్డ్రన్ హ్యావ్ టుడే. యా, ఒబెసిటీ కూడా ఫాస్ట్ మెచ్యూరిటీకి ఒక రీజన్ అంటారా అండి మేడం? డెఫినెట్లీ అండి. ఒబేసిటీ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు. ఇట్ డస్ లీడ్ టు ఇట్, ఆర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఒబీస్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ మెచ్యూర్ ఎర్లీ. ఈవెన్ దట్ ఆల్సో ఇస్ వీ హ్యావ్ సీన్ దోస్ కైండ్ ఆఫ్ కేసెస్ యాజ్. యా, ఇలా మెచ్యూర్ అవ్వక ముందు పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆహారపు అలవాట్లు ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి మేడం? మెయిన్ ఏంటంటే ఎంతవరకు అవుతుందో హోమ్ ఫుడ్ ఎక్కువ తినాలండి. హోమ్లో ప్రిపేర్ చేసిన ఫ్రెష్ ఫుడ్ తింటే మంచిది. అట్ ద మోస్ట్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ రియలీ రెఫ్రిజిరేటర్స్ అవన్నీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా వచ్చాయి, కానీ ట్రై నాట్ టు ఈట్ ఫుడ్ దట్ ఈస్ మోర్ దాన్ కెప్ట్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫర్ మోర్ దెన్ 24 hours. ఎంత అవుతుందో అంత ఫ్రెష్ ఫుడ్ యూస్ చేయాలి. ప్లస్ ఈ మధ్య దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఇప్పుడు బ్రెడ్ తినడం కానీ, ఎక్కువ రైస్ అలాంటి ఫోకస్ కాకుండా సిరిధాన్యాలు నెమ్మదిగా యాడ్ చేయడానికి చూడండి. ఒక 7 daysలో మేబీ అబౌట్ అట్లీస్ట్ 3 or 4 days సిరిధాన్యాలు తీసుకోవడం ట్రై చేయండి. ఇడ్లీ దోశ పిండిలో కొంచెం సిరిధాన్యాలు మిక్స్ చేసుకుని తీసుకోవడం అది మంచిది. తర్వాత ఫోకసింగ్ ఆన్ వెజిటబుల్స్. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ చెప్తుంటారు, మా పిల్లలు అస్సలు వెజిటబుల్స్ తినరండి, ఫ్రూట్స్ తినరండి అని అంటారు. వీ హ్యావ్ టు ఫైండ్ వేస్ ఆఫ్ హౌ టు గెట్ దెమ్ టు ఈట్ దీస్ ఫుడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చపాతీ కానీ ఏమైనా చేసినప్పుడు దాంట్లో కొన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మేతి కానీ పాలక్ కానీ అలాంటి వేసి ఇస్తే సమ్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ విల్ గో ఇన్ దేర్. తర్వాత ఈ పప్పులో ఒక్కొక్కసారి పిల్లలు ఏంటంటే పప్పు తింటారు, పప్పులో కూడా కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి తింటే, ఇప్పుడు ఆనపకాయ సొరకాయ అలాంటి ఏమైనా యాడ్ చేసి తింటే మంచిది. సో దట్ విత్ ద చైల్డ్ ఆల్సో గెట్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వెజిటబుల్. ఇంకేం లేదంటే రోటి పచ్చడీలు చేయండి. సో ఇడ్లీ దోశకి అస్మాని కోకోనట్ పచ్చడి, పీనట్ పచ్చడి అవి చేసే బదులు రోటి పచ్చడీలు కూడా అప్పుడప్పుడు పెడితే కొన్ని వెజిటబుల్ న్యూట్రియంట్స్ కూడా దాంట్లో మీకు వస్తాయి అన్నమాట. సో ఫ్రూట్స్ గురించి చూస్తే వన్ నైస్ వే దట్ ఐ హ్యావ్ ఫౌండ్ ఫర్ మై చిల్డ్రన్ ఇస్ ఈ పెరుగులో ఫ్రూట్స్ స్మూదీలా చేసుకుని దాన్ని కొంచెం లైట్గా ఫ్రీజ్ చేసుకుని ఐస్ క్రీమ్ లాగా కన్సిస్టెన్సీ వచ్చే దాకా I give it to them in that way, so that fruit puree, it goes into the body for them. ఇంకేమీ లేదంటే దాన్ని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకుని అలా కూడా యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ ద వాటర్ ఫర్ దెమ్, సో దట్ దే గెట్ ద ఫ్రూట్ టేస్ట్ అండ్ న్యూట్రియంట్స్ ఆఫ్ ద ఫ్రూట్ కూడా వాళ్ళకి దొరుకుతాయి అనమాట. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఈ ప్యాకెట్ జ్యూసెస్ అవన్నీ కొంచెం తక్కువ వాడి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇంట్లో మేము ప్రిపేర్ చేసి ఇస్తే, రిచ్ వైటమిన్ సి అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది. సో బెటర్ ఇస్ ప్యాకెట్ జ్యూసెస్ కాకుండా ప్రిఫర్ టు మేక్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అట్ హోమ్, ఆర్ యూ కెన్ గివ్ ఇట్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మూతీస్. ఇప్పుడు వింటర్ కాబట్టి మేబీ యూ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ ఇన్ ది ఐస్ క్రీమ్ ఫార్మ్ ఆర్ ది ఐస్ క్యూబ్ ఫార్మ్. సో నార్మల్ స్మూతీస్ వితౌట్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్ కూడా మీరు అలా ఇవ్వచ్చు. These are some of the ways that you can try and include the good nutrients for your children. Inka one more thing that you can keep in mind is dry fruits and nuts andi, idi seeds kuda గింజలు అంటాం కదా. సో అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి అన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి. సో పిల్లలకి లడ్డు కానీ హల్వా కానీ అలా తినడం చాలా ఇష్టం ఉంటుంది. సో స్వీట్స్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ షుగర్ జాగరీకి చేంజ్ చేయడానికి చూడండి. సో తాటి బెల్లం ఉంటుంది, లేకపోతే మామూలు బెల్లం ఉంటుంది. Try and use those as substitutes for your sugar, and add these powder of nuts and seeds dantlo, so that will increase the micronutrient intake for your child. Yeah, right madam. ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ అయితే లైన్లో ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మీ సమస్య ఏంటో డాక్టర్ అంజలి దేవి గారితో చెప్తే తాము మీ సమస్యకి చక్కని పరిష్కారం చెప్తారు. ఒకసారి మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. ఓకే. హలో
హలో హలో హలో హలో హలో మీ సమస్య చెప్పండి. అమ్మ మీరు వెళ్తున్నారా మీరు? సారీ, ఒకసారి కొంచెం లౌడ్గా మాట్లాడు. హలో కొంచెం లౌడ్గా మాట్లాడతారా అండి? అవునమ్మా నేను మాట్లాడుతున్నాను. వెళ్తున్నారా మీరు? చెప్పండి చెప్పండి హుస్సేన్ గారు. మేడం, ఇది ప్రాబ్లం ఏంటంటే మన చిల్డ్రన్స్ కి ఏదో తినద్దు ప్రతి ఒక్క స్కూల్లో ఒక గైడ్ చేస్తున్నారు. ఏంటంటే గ్రోత్ అవుతున్నారు మన పిల్లలకి. ఇప్పుడు ఈ కాలంలో మనకి నచ్చింది ఏంటంటే ఫుడ్. ఇప్పుడు ఆకులు తింటే అది వస్తుంది మెడిసిన్. మనం ఒక ఫుడ్ అదరు కొంటున్నాం బయటతోని రెస్టారెంట్, అది సుఖ మనకి ఇబ్బంది అవుతుంది, అది సుఖ ప్రాబ్లం ఒక సాటిస్ఫై అవుతలేదు మన పిల్లలకి. కానీ అందరు అంటున్నారు స్కూల్లో మంచి ఫుడ్ ఇవ్వాలా పిల్లలకి, నేషనల్ ఫుడ్ ఇవ్వాలా. ఓకేనా? కరెక్ట్ అండి. మంచి ఫుడ్ ఇవ్వాలి, న్యాచురల్ ఫుడ్ ఇవ్వాలి. కరెక్ట్. బట్ అవును, అది కరెక్ట్. మంచి ఫుడ్ ఇవ్వాలా, నేచురల్ ఫుడ్ ఇవ్వాలంటే అమ్మ నేను ఒక కూతురు ఉంది, ఒక కొడుకు ఉన్నది. నా బాధ్యత ఎంత అంటే నేను అంతా చేయగలను. కానీ దీనికి ఇంకొక బాధ్యత మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు మనకి వస్తున్న ప్రతి ఒక్క రైస్ కానీ, వెజిటేబుల్ కానీ, ఫ్రూట్ కానీ, ఇప్పుడు మనం తాగేది ఒక మంచి నీళ్ళ ఒక మెడిసిన్ ఉన్నది. మనం ఒక 15 years బ్యాక్ పోండి, మంచి నీళ్ళతోని ఇప్పుడు మంచి నీళ్ళతోని కంపేర్ చేస్తే ఇవాళ వచ్చేది మనం తాగేది బిస్లరీ వాటర్ కానీ, మనం వాటర్ ప్లాంట్ తోని తీసుకుంటున్నాం అది వాటర్స్ కానీ, అందులో కెమికల్ ఉన్నది. ఆ కెమికల్ ఎందుకు వేస్తున్నారు అని ఇది మా క్వశ్చన్. అంటే ఇది తాగే తర్వాత ఈ కెమికల్ మన కుటుంబంలో పోతుంది. దాని తర్వాత జ్వరం వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇంకొక సంవత్సరాలు ఉంటున్నది. ఇంకా ఈ పిల్లలకి మనం దగ్గు, కరోనా ఇట్లా వైరస్లు వస్తున్నాయి. దీనికి కారణం ఎవరు అంటే ఒక పేరెంట్సే కాదు, మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మర్స్ కి ప్రతి ఇయర్స్ కి ఒకసారి ప్లాంట్ అవుతుంది. ఇప్పుడు 1 year లా 2-3 సార్లు ప్లాంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే కారణం ముందు ఒక 20 years బ్యాక్ పోండి, ప్రతి ఒక్క లైన్ లా ఫార్మర్స్ చేత్తోని పనిచేస్తుండే. ఒక లైన్ లా 50 మనుషులు పనిచేస్తుండే. అలా నేషనల్ ఫుడ్ వస్తుండే. ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రతి ఒక్క కంపెనీకి మెడిసిన్ కోసం ఇస్తున్నారు. ఇప్పుడు ఫార్మర్స్ ఏమంటున్నారంటే 50 మనుషులకి జీతం ఇవ్వాలంటే వాళ్ళకి మిగిలేది ఏం లేదు. అందుకే వాళ్ళు యూజ్ చేస్తున్నారు మెడిసిన్. ఆ మెడిసిన్ తోని మనకి వచ్చింది ఫుడ్. ఆ మెడిసిన్ తోని మనకి ఎవరికి ప్రాఫిట్ అవుతుంది? అది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్. కానీ వీళ్ళకి తెలుసు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి తెలుసు, స్టేట్ గవర్నమెంట్ కి తెలుసు ఈ కెమికల్ తోని మన ప్రజలకి చాలా ఇబ్బంది, ఇంకా లాస్ అవుతాం. కానీ ఇల్లు మన ప్రాఫిట్ కోసం. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒక మాట, మనం హుస్సేన్ గారు లాస్ట్ ఇది అండి. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ ఆయన ఏం చెప్తున్నారని. Definitely I'm sure the government, state and central government will look into it, because obesity rates, diabetes rates అన్ని పెరుగుతున్నాయి. సో డెఫినెట్లీ ప్రజల హెల్త్ కోసం ఏంటి మంచిది చేయాలనేది they are already conferring with with people like us, professionals to consult chesi. Definitely I'm sure they will come out with more and more options which will help us choose healthy and natural products rather than processed products and medicines. So medicines oka rakanga support cheyali, nutrition kuda side by side support chestu undali gani our life should not always only depend on medicines. That is definitely correct andi, and I'm sure the government will continue to its efforts to make sure that the consumers are all going more healthy and not the other way around.
యా హుస్సేన్ గారు, మీ ప్రాబ్లంకి అంజలి గారు ఒక చక్కని పరిష్కారాన్ని అయితే వివరించారు. సో మీరు ఆ పరిష్కారాన్ని పాటించినట్లయితే కనుక మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మేడం, ఆల్రెడీ పిల్లలు ఆ, ఇలా ఒబెసిటీ వల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారు. అండ్ వాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడితే ఒబెసిటీని తగ్గించుకోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు మేడం? సో ఫస్ట్ ఐ థింక్ పిల్లలకి ఏ స్పోర్ట్ లో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ వాళ్ళనే అడగాలి బెస్ట్. ఎందుకంటే దే హ్యావ్ టు కంటిన్యూ ఫాలోయింగ్ వాట్ దే డూయింగ్. వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే వాళ్ళు చేస్తారు. సో కొంతమంది పిల్లలకి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు ఇంప్రూవ్ ద హైట్ ఆఫ్ యువర్ చైల్డ్, స్విమ్మింగ్ అండ్ బాస్కెట్ బాల్ చాలా మంచిది. లేదంటే ఇఫ్ యూ లుకింగ్ ఫర్ ద చైల్డ్ టు యూజ్ ఆల్ ఫుల్ మసిల్స్ అవి అని మంచిగా యూజ్ చేయాలంటే ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఆల్ దీస్ థింగ్స్ యూజ్ అ లాట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ ఉంటుందన్నమాట. సో ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్ ఇలాంటి దాంట్లో వేస్తే దెర్ ఇస్ అ గుడ్ కోఆర్డినేషన్ ఆఫ్ మసిల్, మైండ్ అండ్ ప్రాపర్ క్యాలరీ బర్నింగ్ కూడా అవుతుంది అనమాట. యా, థ్యాంక్ యూ మేడం. ఇలా ఫాస్ట్గా మెచ్యూర్ అయ్యే వాళ్ళలో ఎత్తు అది పెరుగుదల ఇలాంటివి వీటి మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మేడం? అంటే అందరికీ అలా అవుతుంది అనేది దెర్ ఇస్ నో బ్లాంకెట్ రూల్ అండి. డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే గ్రోత్ మీద దేర్ కెన్ బి అన్ ఎఫెక్ట్. సో ఎర్లీ మెచ్యూరిటీ అనేది ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎర్లీ మెచ్యూరిటీ రావచ్చు, బట్ అందరికీ అలాగే ఉంది అని కాదు. సో బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఇట్ క్యాన్ డెఫినెట్లీ ఎఫెక్ట్ గ్రోత్. థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా స్టార్ట్ అవుతే మళ్ళీ దానికి దెర్ ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రోత్ అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టు వాట్ ఎక్స్టెంట్ యువర్ హార్మోన్స్ ఆర్ ఇంబ్యాలెన్స్డ్. యా, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో అండి, నా పేరు పల్లవి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే పల్లవి గారు. మ్యామ్, యాక్చువల్లీ బయట జంక్ ఫుడ్ తినకూడదు అంటున్నారు. మనకి పప్పు తర్వాత ఉండే హై ప్రోటీన్ ఫుడ్ ఎగ్ లో ప్రోటీన్ ఉంటుంది. అండ్ అలానే చికెన్ లో కూడా బోన్లెస్ అనేది ప్రోటీన్ అని చెప్తున్నారు. అండ్ బయట చూస్తుంటే ఇప్పుడు ఎగ్స్ తినకూడదు, అందులో ప్లాస్టిక్ కలుస్తుంది. చికెన్ తినకూడదు, దానికి ఇంజెక్షన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అండ్ మెయిన్లీ మనకి వెజిటేబుల్స్ తినమంటున్నారు. సో వెజిటేబుల్స్ కూడా అంత కాదు అని కొంతమంది చెప్తున్నారు. సో మన హెల్త్ కండిషన్ బాగుండాలి, మనం మంచిగా ఉండాలి అనుకుంటే ది బెస్ట్ ఫుడ్ ఏం తినాలో మీరు సజెస్ట్ చేస్తారా? సో మేడం, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎలా ఉందంటే అందరూ కన్వీనియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు మీకు ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ హ్యావింగ్ నాటుకోడి, నాటు ఎగ్స్, అవి మీకు ఎవరైనా తెలిసిన సోర్స్ నుంచి మీకు ఇఫ్ యూ హ్యావ్ దట్ ఆప్షన్, డెఫినెట్లీ మీరు అది తీసుకోవాలన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ ఫర్ అన్నోన్ సోర్స్ నుంచి చికెన్, ఎగ్స్ అవన్నీ తీసుకునే బదులు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఫామ్ నుంచి డైరెక్ట్ గా మీకు నాటుకోడి, నాటు ఎగ్స్ దొరికితే డెఫినెట్లీ గో ఇన్ ఫర్ దాట్. మీకు ఆ సోర్స్ లేదు, ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ వాట్ ఈస్ అవైలబుల్ అవుట్ సైడ్ అంటే పర్ వీక్ మీరు యూ ప్లాన్ దట్ ఓకే ఓన్లీ 2 or 3 days ఇన్ వీక్ నేను నాన్ వెజ్ పెడతాను. ఎగ్స్ తింటే ఎగ్ యోక్ ఐ విల్ గివ్ 3 times a week, మిగతా రోజులని ఎగ్ వైట్స్ ఇస్తాను. అలా మీరు కొంచెం ఇది మేనేజ్ చేసుకుని త్రూ అవుట్ ద వీక్ ఎక్కువ ఈ ప్రోటీన్ సోర్సెస్ కావాలి, బట్ మరీ ఎక్కువ కూడా ఉండకూడదు అనేది దట్ ఈస్ అ వే దట్ యూ కెన్ బ్యాలెన్స్. బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు అందరికీ we don't have that opportunity to go and take only from farmers or directly from the farm. What is available is what we use. So our use low, if we can control the number of days that we are using or the number of times that we're using it in the week, that way we can control. కానీ ఇప్పుడు మేడం మీరు ప్రోటీన్ చూస్తే సిరిధాన్యాలు ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి, దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో డెఫినెట్లీ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్ విత్ మిల్లెట్స్. నేను చెప్పాను కదా, ఇడ్లీ, దోశ అలాంటి పిండిలో మీరు మిల్లెట్స్ కూడా మిక్స్ చేసి వాడితే దాని ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ వస్తుంది. న్యూట్రియంట్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంక్రీజెస్ ఇన్ దట్. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ దోస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. సో డెఫినెట్లీ ఎగ్స్ అండ్ చికెన్ మంచిది, మీరు తినాలి. కానీ ఇఫ్ యూ ఆర్ వరీడ్ అబౌట్ ద హార్మోన్స్ అండ్ ఆల్ దట్ ఆర్ బీయింగ్ ఇంటూ ఇట్, మీరు సోర్స్ గురించి చూడాలి. కెన్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ అ న్యాచురల్ సోర్స్, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొచ్చా, లేదా ఆ ఆప్షన్ లేదంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ యాడింగ్ ఇట్ ఇన్ ద వీక్ ఫర్ మై చిల్డ్రన్, అది మీరు కంట్రోల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారాలు మాకు అందించినందుకు.
సో చూసారు కదా, ఇది వాటి హలో స్వతంత్ర. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.